Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ను పక్కన పెట్టేసిన జగన్ కారణం ఇదేనా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత కొన్ని దశాబ్దాలుగా రాజకీయాలలో కొనసాగుతున్నప్పటికీ రాజకీయాల పరంగా ఎలాంటి అడుగులు వేయాలో ఇప్పటికీ తెలుసుకున్నారా అంటే అవుననే చెప్పాలి. ఎవరిని కదపాలి, ఎవరిని పక్కన పెట్టాలనే విషయాల గురించి జగన్మోహన్ రెడ్డికి ఇన్నేళ్లకు బోధపడింది. జగన్ ఓటమి పాలైనప్పటి నుంచి తన ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్నారని తెలుస్తోంది. జగన్ మాట తీరు, ఆయన వ్యవహార శైలి చూస్తే మాత్రం స్పష్టమవుతోంది. ఎన్నికలకు ముందు వరకు కూడా పవన్ కళ్యాణ్ను కరివేపాకులా తీసిపారేసి జగన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరు పలకడానికి కూడా వెనకాడుతున్నారు. గతంలో ఎప్పుడు మాట్లాడినా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ మాట్లాడేవారు. ఆయన 3 పెళ్లిళ్ల గురించి, 3 భార్యల గురించి జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా బహిరంగ సభలలో కూడా ప్రస్తావించేవారు. గత ఏడాది నుంచి పవన్ కళ్యాణ్ పేరు పలకడానికి కూడా ఈయన ఇష్టపడడం లేదు. పవన్ కళ్యాణ్ పేరును పలికితే తన పరిస్థితి ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా బోధపడింది. పవన్ కళ్యాణ్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే మాత్రం తన ఓటు బ్యాంకు తగ్గుతుందనే విషయం ఇన్నాళ్లకు జగన్మోహన్ రెడ్డికి బోధపడింది. జగన్ పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ ఉంటే యువత వైసీపీకి దూరంగా ఉంది. అంతేకాదు, కీలకమైన కాపు నాయకులు, ఆ సామాజిక వర్గం కూడా వైసీపీకి దూరమైంది. ఇది ఎన్నికలలో ప్రభావం చూపించింది. గాజువాక వంటి నియోజకవర్గంలో పార్టీ పతనావస్థకు చేరింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా పవన్ పాటే పాడితే మరింత ఇబ్బందులు వస్తాయని సీనియర్లు కీలక సూచనలు కూడా చేశారని తెలుస్తోంది. ఇలాంటి తరుణంలోనే పవన్ కళ్యాణ్ పేరును వ్యక్తిగతంగా, రాజకీయాల పరంగా ఎక్కడా విమర్శించకుండా కేవలం చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి విమర్శలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా చంద్రబాబు, లోకేష్ రెడ్ బుక్ గురించి తరచూ ప్రస్తావనకు తీసుకొస్తున్నారు.